వైసీపీకి రోజా బై బై చెప్పేస్తారా? తెలుగు అమ్మాయి అయిన ఆర్కే రోజా తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలలో మంచి పాపులర్ అయ్యారు. రోజాకు తెలుగు ప్రజలు మంచి స్టార్డమ్ ఇమేజ్ కట్టబెట్టారు. అయితే ఆమె తమిళ దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారు. 2004 ఎన్నికలకు ముందు తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా తెలుగుదేశం పార్టీ నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం నుంచి చంద్రగిరిలో మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమార్పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె వైఎస్ఆర్ చెంతకు వెళ్లారు. ఆయన మరణ అనంతరం ఆయన తనయుడు జగన్ రెడ్డి స్థాపించిన వైసీపీలోకి వెళ్లిన రోజా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నగర నియోజకవర్గంలో నుంచి 2 సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ 2 ఎన్నికల్లోనూ ఆమె స్వల్ప మేజార్టీతోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆమె చివరి 3 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం రోజా నగరం నుంచి పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసిన యువనేత గాలి భానుప్రకాష్ నాయుడు చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా ఆంధ్రప్రదేశ్లో ఉండడం లేదు. తన ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది. రోజా తమిళ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల తమిళ హీరో దళపతి విజయ్ తమిళ వెట్రి కలగం అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజా ఆ పార్టీలోకి జంపు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత రోజా నగరి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఇష్టపడడం లేదు. నగరిలో ఆమె ఇల్లు కట్టుకున్నా అక్కడ ఉండటం లేదు. ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. తెలుగు బుల్లితెర షోలో కూడా రోజాకు అవకాశం ఇచ్చేందుకు చాలా మంది ఇష్టపడడం లేదట. ఈ క్రమంలోనే ఆమె తమిళ బుల్లితెరపై షో చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. ఇక విజయ్ పార్టీ నుంచి వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.